రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని రాంప చెరువు నుంచి గణప సముద్రంలోకి నీటిని విడుదల చేయాలని గండ్ర వెంకటరమరెడ్డి డిమాండ్ చేశారు. గణపురంతో పాటు రాంప మత్తడి ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమరెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం చెరువులో నీటి పరిస్థితిని అధికారులతో స్థానిక రైతులతో తెలుసుకున్నారు. సాగు సీజన్లో ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రాంప చెరువు నుంచి నీటిని విడుదల చేస్తే 1000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక చెరువైన గణపురం చెరువు ఈ ప్రాంత వ్యవసాయానికి జీవన ఆధారమని అన్నారు. ఈ చెరువులో సమృద్ధిగా నీరు ఉంటే గణపురం మండలంతో పాటు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండలాల రైతులకు కూడా మోరంచ వాగు ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. దీంతో ఆయా మండలాల పరిధిలోని 1000 ఎకరాల్లో రైతులు ఏడాదికి 2 పంటలు సాగు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చెరువులో కేవలం 15 అడుగుల మేర మాత్రమే నీరు ఉందని, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు కూడా ఆందోళనకరంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ రోజు మనం గన్పూర్ చెరువులో నిలబడి ఉన్నాం. ఇది కాకతీయులు కట్టినటువంటి చెరువు. ఇది అతి పురాతనమైనది. ఈ గన్పూర్ చెరువులో నీళ్లుంటే గన్పూరే కాకుండా చిట్యాల, భూపాలపల్లి, టేకమట్ల వరకు కూడా మోరంచ, దీంట్లో నుంచి మోరంచ పోతే మోరంచ నుంచి వ్యవసాయం జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తా ఉంటే దీని యొక్క వాటర్ లెవెల్ 15 ఫీట్లే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు చూస్తా ఉంటేనేమో నిరాశజనకంగా ఉన్నాయి. వర్షాలు పడతాయా లేదనేటువంటి ఒక రకమైనటువంటి భయంలో రైతులు ఉన్నారు. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటాయని గుర్తించే గతంలో కేసీఆర్ గారు ఈ చెరువును నింపాలే అనే ఉద్దేశంతో దేవాదుల స్కీమ్ ద్వారా బీంగన్పూర్ నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గన్పూర్ చెరువుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు డిజైన్ చేయడం జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఆ రోజు ఈ టెండర్ ను కూడా పూర్తి చేయడం జరిగింది. దీని వర్క్లు కూడా శాంక్షన్ చేయడానికి అన్ని రకాలుగా ప్రతిపాదనలు, ఫైనాన్షియల్ శాంక్షన్స్, టెండర్ అంతా అవార్డు అయిపోయింది. దాదాపు 31 నెలలైనా ఈ రోజు వరకు కూడా ఆ పనులు జరగకుండా అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరో మనకు అర్థమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఇది కేవలం ఇరిగేషనే కాదు, డ్రింకింగ్ వాటర్ కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ఇక్కడ నుంచి భూపాలపల్లికి మండలానికి, అదేవిధంగా చిట్యాల, టేకుమట్ల, మిగతా రేగొండ ఇవన్నీ ప్రాంతాలకు ఇక్కడ నుంచే పంపింగ్ అవుతుంది. కాబట్టి వాటర్ లెవెల్ చూస్తేనేమో డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి, చాలా తక్కువ వాటర్ అందుబాటులో ఉంది. కాబట్టి తక్షణమే రామప్ప నుంచి కెనాల్ పనులు పూర్తి కాకుండా చెరువులు నింపుకుంటా తీసుకురావచ్చు. 2 చెరువులు నింపితే 3వ ఇక్కడికి నీళ్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకుపోతాను నీళ్లు, కానీ పక్కన ఉండే వాళ్ళకు నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దేవాదుల పంపులు రామప్పకు వస్తున్నాయి. దాన్ని వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఆ సర్ప్లస్ వాటర్ అంతా కూడా ఇళ్ళకి వస్తుంది. కాబట్టి మేము ఇదివరకే ఇరిగేషన్ శాఖ అధికారులను కోరిన ఈ పరిస్థితులు ఉన్నాయి, మీరు దేవాదుల పంపులు స్టార్ట్ చేయమని దాదాపు ఒక 20 రోజుల నుంచి అడుగుతున్నాం. ఇగో అని నిన్ననో ఏమో స్టార్ట్ చేసి, కాబట్టి పైకి తీసుకెళ్లడం కంటే మొదలు రామప్పను ఫుల్ లెవెల్ మెయింటైన్ చేస్తే దాంట్లో నుంచి ఇలా నీళ్ళు వస్తాయి. కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్ మెయింటైన్ చేసి ఈ గన్పూర్ చెరువును నింపితే తాగునీటి సమస్య పోతుంది. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య 2 కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి తక్షణమే దీని విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉండేటువంటి మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎట్లా అంటే రైతులలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఆల్టర్నేట్ క్రాప్స్ చేసుకోవాలని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆల్టర్నేట్ క్రాప్స్ చేసే అవకాశం లేదు. అంతా కూడా ఇరిగేటెడ్, అంతా కూడా ప్యాడీ ఇరిగేషన్. ఇదంతా ప్యాడీ ఇరిగేషన్ అయ్యే సందర్భంలో ఆల్టర్నేట్ క్రాప్స్ కి ఏం అవకాశం ఉండదు. కాబట్టి ఈ చెరువును తక్షణమే నింపాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రామప్ప లెవెల్స్ కూడా చూడడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రామప్పలో పరిస్థితి ఏంది, అక్కడ ఎంత వాటర్ వస్తున్నది, ఎంత వేరే ప్రాంతాలకు తరలిపోతున్నది, ఇవన్నీ కూడా చూస్తాం. రామప్ప ఆయకట్టు రావాలి, అదేవిధంగా గన్పూర్ చెరువు ఆయకట్టు ఉండాలి. ఇంకా దీన్ని అక్కడ నుంచి రామప్ప నుంచి పాకాలు కూడా ఉంది, పాకాలు కూడా పోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడో జరిగేది. ఒక 15 రోజుల ముందు కనుక పంపులు స్టార్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అటు దేవాదుల పంపులు స్టార్ట్ చేయమని, అదేవిధంగా కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ పంపులు ఆన్ చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినా సీమ గుట్టినట్టు కూడా అవుతలేదు. నేను మొన్న అనుకోకుండా విజయవాడకు పోయి వస్తున్నా, పట్టి సీమ గోదావరి నుంచి కృష్ణాకు లింక్ చేసేటువంటి పట్టిసీమ పెద్ద రివర్ లాగా పోతా ఉన్నది. అంటే మన నీళ్ళేమో డౌన్కి పోయి అక్కడ నుంచి ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకున్న తెలివి రేవంత్ రెడ్డికి లేదు. కారణాలు చెప్తున్నాడు, ఇదో అదని ఇదని. ఈ రోజు ఏ కారణాలు చెప్పినా ప్రజలు క్షమించరు, రైతులు క్షమించరు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏదో పదవి వచ్చిందని ఆనందపడడం కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలను ఆనందపరిచే ప్రయత్నం చేయండి, రైతులను ఆనందపరచండి, రైతులను బాధలు పెట్టకుండా చూడండి. అప్పుడే మీకు ఒక మంచి ప్రజల్లో ఆదరణ ఉంటుంది తప్ప ఇట్లా ఏం పట్టినా ఏం లేదు, మేము ఉన్నంతకాలం
మేము ఆడింది ఆట పాడిందే పాట మేము చేస్తామంటే ప్రజాస్వామ్యంలో వస్తుంటారు పోతుంటారు. రెండు రకాల వాళ్ళు చరిత్రలో ఉంటారు. పని చేస్తే పని చేసిన చరిత్ర ఉంటుంది, లేకపోతే మాత్రం చరిత్ర తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటది. రైతులకు అన్యాయం చేసినా, రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వివరించిన, ప్రజలను నిర్లక్ష్యం చేసినా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది.